తీసుకోవాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాను, తీసుకుంటున్నాను. సూపర్ సూపర్. Good morning, leaders. Good morning. My name is Narasimha Reddy. So I am coming from Kadapa. Okay. Great. So Please go ahead. my friends and Sudhir and Pindi madam, Okay. great couples. Last 20 years నుంచి మేము మంచి పరిచయస్తులుగా చేస్తున్నాము. నా బిఫోర్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఆర్గానిక్ బేస్ ప్రొడక్ట్ ఉండేవాడిని. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసే 3 years అయింది. 3 years స్టార్ట్ చేసేటప్పటికి ఒక 13-14 లక్షల అప్పుల్లోనే ఉన్నాను. సో ఇప్పటికి మాక్సిమం ఒక 12 లక్షలు తీర్చేసుకున్నాను. ఇంకొక 2 లక్షలు ఉంది. సో ఈ 2 లక్షలు తీర్చుకునే లోపలే నా ఇన్కమ్ ఇప్పటికి 1 lakh ప్లస్. సో ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా 3 lakhs పర్ మంత్ ఇన్కమ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడలేదు. సో ఇది కూడా డెఫినెట్గా అయిపోతుంది. ఎందుకంటే 12 లక్షలు తీర్చినోని ఇంకో 2 లక్షలు తీర్చి 3 లక్షల ఇన్కమ్కు మంత్కు పోవడానికి పెద్ద సమస్య ఏం లేదు. ఒక ఓన్లీ ఈ బయోటోరియంలోనే సాధ్యమవుతుంది. ఎందుకనంటే అది చేసి నిరూపించినాం. మనకంటే ఇంకా ఎక్కువ మన గ్రేట్ అప్లయన్స్ వెంకటరాజ్ సార్ అండ్ సుధీర్ గారు చేసి నిరూపించినారు. కాబట్టి ఇప్పుడు మనం చేసిన గోల్స్ అన్ని ఖచ్చితంగా తీరుతాయి. ఈ విజన్ విధానంగా మనం ఇప్పుడు ముందుకెళ్ళచ్చు. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Good morning to all, sir. Good morning. నా పేరు బాలకృష్ణ, నిజామాబాద్. ఐ బిలాంగ్స్ టు నిజామాబాద్. మై ఏజ్ 43. ఇంతకుముందు ప్రొఫెషన్ ఆల్ స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ జాబ్స్ ఏ ఉన్నా కూడా చాలా చేశాను. బట్ లివింగ్ ప్లేస్ నిజామాబాద్ అని చెప్పాను. పర్చేజ్ చేసింది రమాన్ ఖాన్ సార్. ఒకసారి బిగ్ క్లాస్ రమాన్ ఖాన్ సార్ ప్లీజ్. సో థ్యాంక్స్ టు మై మెంటర్స్, థ్యాంక్ యూ మై అప్లై లీడర్స్ సార్. సో డెప్త్ వచ్చేసి నాకు 10 lakhs దాకా ఉందండి ప్రాబ్లం ఉంది. సో ఇప్పటివరకు 4 lakhs తీసుకున్నాను కంపెనీ ద్వారా. థ్యాంక్స్ టు బయోటోరియం. థ్యాంక్స్ టు సాగర్ సార్. సార్ బిగ్ క్లాస్ అండి కంపెనీ కోసం ప్లీజ్. సో దీనిలో నాకు కావాల్సింది ఇప్పటి కంపెనీ ద్వారా మా మేడం ఏ జ్యువెలరీ మీద సరే ఇక్కడ చేయబెట్టా అంటే మీన్స్ ఆ ప్రాపర్టీ మీద ఆమె ఏంటంటే అందరు ఏంటంటే ధర అడుగుతారు, ధర అడగకుండా తీసుకోవాలి మా మేడం అంతే. జస్ట్ అంటే మా పిల్లలకి మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని కూడా ఇదే బిజినెస్ లో తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. ఇదే బిజినెస్ లో వాళ్ళని తీసుకెళ్ళాలని చూస్తున్నా పిల్లల్ని కూడా. సో అంతమంది గైడ్లైన్స్ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు జ్యోతి, నా ఏజ్ 43. నా ప్రొఫెషన్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్. నేను ఉండేది కేబిహెచ్పిలో ఉంటాను. సో నా ఫైనాన్షియల్ గోల్ వచ్చి మంత్లీ ఒక 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలని ఉంది. అట్ ద సేమ్ టైం నాకు లైఫ్లో ఒక చిన్న గోల్ ఉంది. అదేంటి అంటే ఆర్ఫన్ చిల్డ్రన్స్కి అండ్ ఓల్డేజ్ హోమ్ రన్ చేయాలని వస్తుంది. దీనికి కనుక ఈ ఏరియాలో నాకు సహకరిస్తే నన్ను ఈ ఏరియాలో పరిచయం చేసింది రాజరెడ్డి సార్ అండ్ సుధీర్ సార్ అండి. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోనే నేను ముందుకెళ్ళి మంత్లీ ఒక 3 lakhs ఎర్న్ చేయాలని నా కోరిక సార్. సూపర్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నవ్య, నా ఏజ్ 31. ప్రొఫెషన్ వచ్చేసి ఇంతకుముందు వర్క్ చేశాను. లివింగ్ ప్లేస్ ఇక్కడ కుక్కట్పల్లి సార్. మా 40 lakhs అప్పు ఉంది సార్. అది గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి ఆంజనేయులు, మాది వచ్చేసి మహబూబ్ నగర్. నా ఏజ్ వచ్చేసి 43. నా అప్లైన్ శేఖర్ సార్ అండ్ ది గ్రేట్ రవి గారు, సంతోష్ సార్. సార్ నేను ఒక 10 lakhs మామూలుగా డెప్స్ ఉన్నాను. ఈ 1 year లో ఈ 10 lakhs చెప్పేసి మా ఇద్దరు పిల్లలకు 2 plots తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను సార్. నా టీం వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాగర్ జోషి సార్, ఈ బయోటోరియం సిఎండి గారు. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఈ రకంగా నిలబడి ఉన్నాను అని అంటే నాకు ఈ ప్రొడక్ట్, ఈ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంతోష్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్
విజయ్ సార్, నెక్స్ట్ వచ్చేసి వెంకటరాజ్ సార్, అందరికంటే ముందుగా మా 2 స్టేట్స్కి ఇంట్రడ్యూస్ చేసిన మీకు అద్భుతమైన ప్రొడక్ట్ సార్. ఈ రోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటేనే మన ప్రొడక్ట్ ఇద్దాము. పేరు వచ్చేసి ఆగ మహేశ్వరి సార్, నేను వరంగల్ నుంచి. సార్ లేడీస్కి ఏజ్ ఎగ్జామ్షన్ ఏం లేదా సార్? చెప్పాల్సిందేనా? సార్ నా జోష్ చెప్పమంటారా? నా జోష్ అయితే 60, ఏజ్ వచ్చేసి తప్పదు కదా, 52 years old I am. సార్ ఈ ఏజ్ లో కూడా నేను ఇంత ఇన్స్పైరింగ్ గా అంటే ఈ బిజినెస్ చెయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నానంటే, చాలా మంది చూస్తారు సార్ సొసైటీలో ఉమెన్, నేను ఆడవాళ్ళం కదా, ఆ ప్రశ్న అసలు ఉండకూడదు. ఆడవాళ్ళందరికీ కూడా ఫుల్ జాష్ మనం కూడా ప్రూవ్ చేయగలం. అది ఎలా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాక్చువల్లీ నా హస్బెండ్ వచ్చేసరి డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్, కానీ 2022లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైఫ్ అంతా కూడా ఉల్టా పడిపోయింది సార్. నో పేస్, ఈవెన్ సాలరీస్ కూడా ఎస్ కంప్లీట్ మైనస్. మా వారికి పెరాసిస్ వచ్చింది, ప్లస్ జీతం మైనస్ లో నా బిజినెస్ నిలబెట్టుకున్నాను. దాంతో మెల్లగా గెట్ ఆన్ అయ్యాము. కానీ ఎంతకని నెలకు జీతం 15వ తారీఖు వరకు వచ్చిందంటే గిల్గిల్ ఆడిపోతాం. అలాంటిది జీతమే రాలేదు.